నమస్తే. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు 2025-26 సంవత్సరానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14, 2025 సంవత్సరాన ఓపెన్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ వీడియోలో మనం ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ వరకు వచ్చాము. ఇప్పుడు ఈరోజు మనం చెప్పేది ఏంటంటే, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలా ఫస్ట్ మనం ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నటువంటిది మనం చూసినట్లయితే, మనం APOBMMS సైట్లోనికి వెళ్ళి అందులో ఎస్సీ కార్పొరేషన్ యొక్క లాగిన్ ఉంటుంది. దాంట్లో మనం ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మన యొక్క సర్నేమ్తో పూర్తి పేరు, తర్వాత మన యొక్క ఆధార్ నెంబరు, మన యొక్క విలేజ్, మన యొక్క మొబైల్ నెంబరు, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇవి ఎంటర్ చేసిన తర్వాత మనం ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ యొక్క మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఈ బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది బేసిక్ అనమాట. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనకి మొబైల్కి ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీరు ఇంటర్నెట్ సెంటర్లో కానీ, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో కానీ, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలు కానీ అప్లై చేసుకోవచ్చు. అన్ని చోట్ల కూడా ఇది ఇచ్చారు కాబట్టి చాలా అన్ని యొక్క కంప్యూటర్స్లో కూడా చేస్తున్నారు, మీరు చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు, తర్వాత మన మొబైల్కి వచ్చినటువంటి OTP, ఇది మనం లాగిన్ కావడానికి యూజర్ ID, పాస్వర్డ్గా ఉంటుంది. ఇక్కడ దీన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఒక OTP వస్తుంది. ఆ OTP అన్నటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ ఓటీపీని మన యొక్క మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసినటువంటిది, ఈ రెండు కూడా మనకి యూజర్ ID, పాస్వర్డ్గా ఉంటుంది. యూజర్ ID వచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్, యూజర్ ID, పాస్వర్డ్ వచ్చిన తర్వాత మన OTPకి వచ్చినటువంటి ఆ యొక్క OTP మనకు వస్తుంది కదా, ఆ OTP పాస్వర్డ్ ఉంటుంది. దీన్ని మనం లాగిన్ అయిన తర్వాత మనం లాగిన్లోకి వస్తాం. లాగిన్లోకి వచ్చిన తర్వాత ఏ స్కీమ్స్కి ఎలా ఉంటుంది ఏందన్నటువంటిది మనం ఒక్కొక్కటి కూడా చెప్పుకున్నాం. అది సెక్టర్ వైజ్, సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 అని 3 విధాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. మరి సెక్టర్ 1లోకి వచ్చిన తర్వాత ఏమేమి ఉంటాయి? అప్ టు 3 lakhs. సెక్టర్ 1లో 3 లక్షల లోపల అప్ టు 3 lakhs వరకు. ఈ 3 lakhsలో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అని మనం కనుక చూసినట్లయితే, ఫ్లవర్ బొకేస్, మార్కెటింగు, డెకరేషన్స్, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. తర్వాత వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ IT సర్వీస్, ఇవి 3 lakhs లోపల ఉన్నాయి. LED బల్బ్స్ మరియు ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ సర్వీసు, తర్వాత వాటర్ బాటిల్ రీఫిల్, తర్వాత వచ్చిన తర్వాత వాటర్ రీసైక్లింగ్, ఈ యొక్క యూనిట్స్ అన్నీ కూడా ఆ యొక్క మన టైప్ 1లో ఉన్నాయి. ISB సెక్టర్లో టైప్ 1లో అప్ టు 3 lakhs వరకు ఈ స్కీమ్స్ ఉన్నాయి. మరి టైప్ 2 ఇందులో ఏ స్కీమ్స్ ఉన్నాయి అని మనం చూడగలిగినట్లయితే, ఈ టైప్ 2లోకి వచ్చిన తర్వాత మరి 3 లక్షల అబోవ్ నుండి ఉంటుంది. 3 లక్షల అబోవ్ నుండి ఉన్నప్పుడు ఇక్కడ మనకి 40% సబ్సిడీ ఉంటుంది, 55% బెనిఫిషరీ, మరి 55% బ్యాంక్ లోన్ ఉంటుంది, 5% బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ చెల్లించవలసి ఉంటుంది. అంటే 3 లక్షలకి 5% అంటే సుమారుగా మనం 15,000 రూపాయలు ఆ యొక్క బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కట్టాల్సి ఉంటుంది. మనం ఈ యొక్క టైప్ 2లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో మనం కనుక ఒక్కొక్కటి వివరంగా చూడగలిగినట్లయితే, ఈ యొక్క టైప్ 2లోకి వచ్చిన తర్వాత మొబైల్ రిపేరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ది ఒకటి సర్వీస్ ఉంది, ఎలక్ట్రికల్ సర్వీస్ ఒకటి, ఇది ఒక స్కీము. మరి సోఫా మరి అండ్ మేకింగ్ అన్నటువంటి సోఫా సెట్లు తయారు చేయడానికి అదొక స్కీము ఉంది. మరి ఫ్లాష్ ఫ్రేమింగ్ అన్నటువంటిది ఒకటి ఉంది. అడ్వాన్స్డ్ టూరిజం అన్నటువంటిది ఒక స్కీమ్ ఉందన్నమాట. మొబైల్ కారు వాష్ అండ్ సర్వీస్, ఈ యొక్క కార్ వాష్ సర్వీస్ అన్నటువంటి ఒక స్కీము ఇందులో ఎంటర్ చేయడం జరిగింది. బేకరీ అండ్ కన్ఫర్మెన్స్ యూనిట్, బేకరీ పెట్టుకోవడానికి కూడా 3 లక్షల పైన ఉంటుంది కాబట్టి బేకరీ యూనిట్ కూడా ఇందులో ఉందన్నమాట. మరి వాటర్ ప్యూరిఫైయింగ్ అన్నటువంటిది కూడా ఇందులో ఉంది. జూట్ బ్యాగ్
జూట్ బ్యాగ్ తయారు చేసేటువంటి యూనిట్ కూడా ఉంది. ఇవి జస్ట్ ఏంటంటే మనం అవగాహన కోసం తెలియజేస్తున్నటువంటి ఒక్కొక్క జిల్లాను బట్టి ఆ జిల్లాలో ఏ స్కీమ్స్ అయితే అవసరం ఉన్నాయో, ఆ యొక్క జిల్లాలో ఏ అయితే నీడ్ ఉన్నాయో ఆ జిల్లాను బట్టి స్కీమ్స్ అన్నటువంటిది మొబిలైజ్ చేయడం జరిగింది. మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ జిల్లాలలో మీకు ఏ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ మట్టుకే మీరు ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ వైజ్గా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి మనం చూసినట్లయితే ఐఎస్బి సెక్టర్ టైప్ 2లోకి వచ్చిన తర్వాత ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చిన తర్వాత 10 lakhs వరకు మనకి ఆ యొక్క కార్పొరేషన్ నుండి లోన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోకి వచ్చిన తర్వాత సబ్సిడీ 40% ఉంటుంది. మరి బ్యాంకులోని 55% ఉంటుంది. 5% బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కట్టవలసి ఉంటుంది అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లోకి వచ్చేసరికి మనం చూసినట్టే ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో మరి పవర్ ఆటోస్ ఉన్నాయి, 3-wheeler ఆటోస్, తర్వాత పాసింజర్ ఆటోస్ ఉన్నాయి, 4-wheeler ఆటోస్, తర్వాత పాసింజర్ కార్స్ ఉన్నాయి 4-wheeler, మరి గూడ్స్ ట్రక్స్ కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఉన్నాయన్నమాట. సో ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి వచ్చిన తర్వాత ఈ 4 ఉన్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి ఏమేం కావాలంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు కంపల్సరీగా 10th class స్టడీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నటువంటిది కంపల్సరీగా కలిగి ఉండాలి. మరి మీకు ఒకవేళ బ్యాడ్జీ నెంబర్ కనుక కలిగినట్లయితే బ్యాడ్జీ నెంబర్ కూడా ఉంటే మంచిది. ఇవి ట్రాన్స్పోర్ట్ సెక్టర్కు మరి అప్లై చేస్తున్నటువంటి వారు ఈ గమనించవలసి ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే అగ్రికల్చర్ సెక్టర్లోకి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ సెక్టర్లో డ్రోన్ ఫర్ అగ్రికల్చర్ పర్చేస్ మీద ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్లో డ్రోన్ మీద ప్రజెంట్ రోజుల్లో ఎక్కువగా జరుగుతుంది కాబట్టి డ్రోన్ వ్యవస్థ మీద ఈ డ్రోన్ వ్యవస్థకు అప్లై చేయాలనుకున్నటువంటి వారు ఈ స్కీమ్స్కి ఇందులో సబ్సిడీ 40% ఉంటుంది, బ్యాంక్ లోన్ 55% ఉంటుంది, బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ 5% ఉంటుంది. గమనించాలి. ఈ యొక్క డ్రోన్ వ్యవస్థకు అప్లై చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు కంపల్సరీగా మీరు ఈ యొక్క డ్రోన్ ట్రైనింగ్ అన్నటువంటిది పొంది ఉండాలన్నమాట. డ్రోన్ ట్రైనింగ్ పొంది ఆ యొక్క డ్రోన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ వారు మనం ఈ యొక్క అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత కమిటీ మెంబర్స్, ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఎంపీటీసీ మెంబర్ గారు, జడ్పీటీసీ మెంబర్ గారు, మీరు ఏ బ్యాంక్ అయితే అప్లై చేసుకున్నారో ఆ యొక్క బ్యాంక్ మేనేజర్ గారు ఉంటారు, మీరు ఉంటారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు ఈ యొక్క కమిటీ మెంబర్స్ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు ఆ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఆ కమిటీ మెంబర్స్ ఆ సెలక్షన్ లిస్ట్ ఉంటుంది. కమిటీ మెంబర్స్ సెలక్షన్ చేసినటువంటి లిస్టు ఫైనల్ అవుతుంది అనమాట. ఆ ఫైనల్ లిస్టు కలెక్టర్ గారి దగ్గర పంపించిన తర్వాత కలెక్టర్ గారు అప్రూవ్ చేస్తే ఆ యొక్క లిస్టు అప్పుడు జిల్లా ఈడీ గారి ఆఫీస్కి వస్తుంది. ఈడీ గారి ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ నుండి మీ యొక్క ప్రాసెస్ అంటే అప్లికేషన్ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ యొక్క సీనియర్ అసిస్టెంట్ లెవెల్ నుండి ఈఓ గారికి, ఈఓ నుండి ఈడీకి, ఈడీ గారు సెలెక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క లిస్టును ఫైనల్ చేసి వారు హెడ్ ఆఫీస్కి పైకి పంపించడం జరుగుతుంది. ఇంతమంది పలానా యూనిట్ పెట్టుకున్నారు, ఇంతమందికి అమౌంట్ ఇంత అయింది, ఇంత అమౌంట్ రిలీజ్ చేయండి అని ఈడీ గారి ద్వారా ఒక లెటర్ తయారు చేయించి ఇస్తారనమాట. ఆ యొక్క హెడ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత హెడ్ ఆఫీస్లో వారు మీ యొక్క ఈడీ గారు పంపించినటువంటి ఆన్లైన్ ప్రొసీజర్లో ఎవరెవరి యొక్క పేర్లు అయితే ఉన్నారో వారికి ఆ యొక్క యూనిట్ని బట్టి అమౌంట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అమౌంట్ హెడ్ ఆఫీస్ నుండి రిలీజ్ అయిన తర్వాత మీరు కంపల్సరీగా యూనిట్ అన్నటువంటిది గ్రౌండ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ యూనిట్ అయితే పెట్టుకున్నారో ఆ యూనిట్కి ఆ యొక్క పెట్టుకున్నటువంటి యూనిట్ని మీరు కంపల్సరీగా యూనిట్ స్థాపించాలి. యూనిట్ స్థాపించిన తర్వాత కార్యాలయం నుండి మరి యొక్క యూనిట్ చెక్ చేయడానికి అధికారులు వస్తారు. మీరు ఏ యూనిట్ అయితే పెట్టుకున్నారో ఆ యూనిట్ వారు గ్రౌండింగ్ చేసుకోవడానికి వస్తారు. ఈ విధంగా మన ప్రెస్ నుండి ప్రాసెసర్ సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా అప్లై చేయాలి,
ఏ విధంగా కమిటీ వేస్తారు, కమిటీ వేసినటువంటి మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, మరి యూనిట్ స్థాపించిన తర్వాత మనం ఆ యొక్క యూనిట్కి మనం కొటేషన్ తెచ్చుకొని ఫారం ద్వారా అది మనం బ్యాంకులో సబ్మిట్ చేసినట్టే ఈ హెడ్ ఆఫీస్ నుండి రిలీజ్ చేసినట్టు అమౌంట్ బ్యాంక్ వచ్చిన తర్వాత బ్యాంక్ వారు మీ యొక్క మొబైల్కి మెసేజ్ వస్తుంది, బ్యాంకు కూడా మెసేజ్ వెళ్తుంది. మీరు వెళ్ళి బ్యాంకులో సంప్రదించినట్లయితే మీ కొటేషన్ తీసుకొని ఆ యొక్క యూనిట్ సరిపడినటువంటి ఆ యొక్క ఐటమ్స్ మీరు పర్చేజ్ చేసుకొని ఆ యూనిట్ మీరు స్థాపించాలి. ఇచ్చినటువంటి యొక్క సువర్ణమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ యూనిట్ ద్వారా మీరు లబ్ధి పొందుతారు. మీతో పాటు మరి మీ ఫ్యామిలీలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నటువంటి వారు మరి ఆ యొక్క యూనిట్ ద్వారా మీ కుటుంబం ఒక ఆర్థిక పరిస్థితి నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థాయి వరకు రావడం జరుగుతుంది. కాబట్టి యూనిట్ ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఒక యూనిట్ శాంక్షన్ చేసినప్పుడు ఆ యొక్క వీడియోని చూసినటువంటి మీరు ఈ యొక్క వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఎస్సీలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వీడియో ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క వీడియో చూసి వారు లోన్కి అప్లై చేసుకుంటారు. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు వీలైనంత వరకు వారందరూ పంపిస్తారని తెలియజేస్తున్నాను. ఎస్సీ కార్పొరేషన్ 2025-26 సంవత్సరం గల లోనులను మీరు అప్లై చేసుకొని మీ యొక్క జీవితాలను ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలుపుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.